ఒక టన్ను కాదు, 2 టన్నులు కాదు, ఒక లారెడు కాదు, ఒక గోదాం నిండా కాదు, ఒక రైలు బండి నిండా కూడా కాదు. 40 లక్షల టన్నుల బొగ్గు, దగ్గర దగ్గర 16,000 కోట్ల రూపాయల విలువైన ప్రజాధనం మాయమైపోయిందని ఆరోపణలు వస్తుంటే దాని మీద ఎంక్వైరీలు చేయకుండా పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపారు. నిజంగా ఇది ఇట్లాంటి కుంభకోణం కాదు. ఇదే గనక నిజం అయితే భారతదేశంలోనే జరిగిన అతిపెద్ద కుంభకోణాల జాబితాలో ఈ బొగ్గు కూడా చేరుతుంది. ఒక స్పెక్ట్రమ్, ఒక బోఫోర్స్ లాగా ఇంకొక బొగ్గు కుంభకోణం అవుతుంది. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రజాధనం దోపిడీ కిందికి కూడా లెక్కకొస్తుంది. పోనీ అబద్ధం అనుకుంటే అసలు ఇంత పెద్ద ఆరోపణలు చేసిన వాళ్ళ మీద చర్యలు లేవు. అంతేకాదు, ఈ ఆరోపణల మీద నిజ నిర్ధారణ కోసం భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ బొగ్గుగని 2 పరిశీలనకి వెళ్ళిన మాజీ మంత్రి హరీష్ రావుని అడ్డుకున్నారు. అంతేకాదు, అక్కడ బొగ్గు విపరీతంగా బొగ్గు నిల్వలు ఉన్నాయని చూపించడానికి మట్టి గుట్టల మీద బొగ్గు పరిచి వాటి బొగ్గు గుట్టల కింద నమ్మించడానికి ట్రై చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ వ్యవహారం ఏంటంటే, సింగరేణి క్యాలరీస్ లో 48% వాటా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే 52% వాటా స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఇంత పెద్ద ఆరోపణలు వస్తుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేయండి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి లేఖలు రాశారు. ఇంత పెద్ద ఆరోపణ వస్తే స్టేట్ గవర్నమెంట్ ఎంక్వైరీలో ఏం తేలుతుంది? ఆయన స్టేట్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేయడం అనడం ఏంది? ఇప్పుడు ఆరోపణలే వాళ్ళ మీద కదా, వాళ్ళని ఎంక్వైరీ చేయమంటే ఏం లాభం ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్కి ఎంక్వైరీ సంస్థలు లేవా? సిబిఐ ఎక్కడ పోయింది? ఈడీ ఎక్కడ పోయింది? అందరి మీద ప్రయోగిస్తున్నారు కదా. మరి 16,000 కోట్ల కుంభకోణం అంటున్నారు కదా. 50 కోట్లు, 20 కోట్లు, 10 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఇట్లాంటి వాటి మీద ఈడీ, సిబిఐ రైళ్లు జరుగుతున్నాయి కదా. మరి 16,000 కోట్ల కుంభకోణం అంటే దానికి అర్హత లేదా? ఇంత పెద్ద కుంభకోణాన్ని వెలికి తీయడానికి? అది నిజమో కాదో నిర్ధారించండి. అదేం ఆరోపణే కదా, నష్టమేముంది? ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి మీద లేదా? ఇంత పెద్ద ఆరోపణ వస్తుంటే నిజ నిర్ధారణ చేయాల్సిన బాధ్యత లేదా ఆయన మీద? అరే, ఒక సాధారణ మనిషి కరెంటు బిల్లు కట్టకపోతే వాడు కనెక్షన్ కట్ చేస్తారు. ఒక రైతు బ్యాంకు రుణం కట్టకపోతే వెళ్ళి ల్యాండ్ మీదకి వెళ్తారు. ఇంటి తలుపులు ఉడబిక్కొచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బ్యాంకులోళ్ళు నోటీసులు పంపిస్తారు. ఒక బ్యాంక్ ఉద్యోగి లెక్కలలో తప్పులు చేస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారు. మరి లక్షల టన్నుల్లో బొగ్గు కనిపించకుండా పోతే బాధ్యత వహించేది ఎవరు? ఎందుకు కనీసం బాధ్యత లేకుండా మాటలు మాట్లాడుతున్నారు? ఇంకా ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి రకరకాల ఇష్యూల్ని ముందలేసుకుంటున్నారు. ఈ దేశంలో ఒక పేదవాడు ఒక చిన్న దొంగతనం చేస్తే దాన్ని హైలైట్ చేస్తున్నారు. కానీ లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న ఆరోపణలు వస్తుంటే ఎట్లాంటి చర్యలు లేవు. అసలు దాని మీద చర్చే లేదు. అసలు ఇక్కడ బొగ్గు మాయం కావడం అన్న విషయం పక్కన పెడితే అసలు బాధ్యత ఏది? ఎవరు పట్టించుకునేటోళ్ళు ఎవరు? ఇంటి దొంగని ఈశ్వరుడు బట్టలేడు అన్నట్టు సింగరేణి క్యాలరీస్లో యాజమాన్యం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. యాజమాన్యాలే నోరు మెదపకుండా ఉంటే సెంట్రల్ మినిస్టర్ ఏమో లేఖ రాసినా అంటాడు. స్టేట్ గవర్నమెంట్ దాని మీద స్పందన ఏముండదు. ఇక పట్టించుకునేది ఎవరు? ప్రభుత్వాలు బాధ్యత తీసుకో, మంత్రులు బాధ్యత తీసుకోరు. ఇక్కడ నష్టపోయేది ఎవరు? ప్రజాధనం పోతుంది, ప్రజలు నష్టపోయేది. ఎవరియో అకౌంట్లు నిండుతాయి. అసలు పొద్దున్న లేస్తే అధికారం కోసం మాత్రం అందరు ముందలు కురుకొస్తారు. ఇప్పుడు ఒక ఎలక్షన్ రాని ఏదన్నా నేనంటే నేను పోటీ చేయొద్దు, ఆ లంగా అంటే వీడు దొంగ అని ఇట్లా ఒకటి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఆ అధికారం కోసం అర్రులు దాచుతుంటారు. ఇట్లాంటి టైం వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీ మాత్రం ఎవరు తీసుకోరు. ఎంత బాధ్యతారహితమైన లేఖ అది. 16,000 కోట్ల కుంభకోణం అంటే ఆటోమేటిక్గా సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి కేంద్ర ఎంక్వైరీ సంస్థలతోటి ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలి, ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి ఇమీడియట్గా. అట్లాంటిది వదిలేసి స్టేట్ గవర్నమెంట్ని ఎంక్వైరీ చేయమని లేఖ రాయడం ఎంత బాధ్యతారాహిత్యం. అసలు ఇక్కడ బొగ్గు మాయమైపోయింది అన్న విషయం కంటే ఈ సెంట్రల్ మినిస్టర్ స్పందించిన తీరు మరింత దారుణంగా అనిపిస్తుంది. గతంలో చిన్న కేసుల విషయంలో 3 కోట్లు, 2 కోట్లు, 50 కోట్ల విషయంలో రెస్పాండ్ అయ్యి చిలువలు పలువలుగా చేసి ప్రెస్ మీట్లు పెట్టి అవతలి వ్యక్తుల వ్యక్తిత్వ హననం చేసిన మనుషులైన వీళ్ళంతా 16,000 కోట్ల కుంభకోణం అని చెప్పి అంటుంటే కనీసం దాని మీద స్పందన లేదు. ఇట్లాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా పనికొస్తారా? అసలు మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో చెప్పండి. ఈ విశ్లేషణ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది 4th ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.